హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వివేను. ఈరోజు మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళుతున్నాం. ఇది భువనగిరి జిల్లాలో అయితే ఉంది. ముందుగా నేనైతే కూకట్పల్లి నుండి అయితే స్టార్ట్ అయ్యాను. కూకట్పల్లి నుండి ఉప్పల్ ఎక్స్ రోడ్ మీదుగా వరంగల్ హైవే అయితే ఎక్కాను. అలా ఒక 80 కిలోమీటర్లు అయితే చేశాను. ముందుగా స్వర్ణగిరి టెంపుల్ గురించి అయితే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మానపల్లి గ్రూప్ చైర్మన్ అయిన మానపల్లి రామారావు గారు మరియు ఆయన కుమారులు అయిన మానపల్లి మురళీకృష్ణ గారు, మానపల్లి గోపీకృష్ణ గారు 2018 సంవత్సరంలో సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ని అయితే శంకుస్థాపన చేసి 2024 మార్చి 7వ తారీఖు రోజున చిన్నజీవయ్య స్వామి చేతుల మీదుగా ప్రారంభించడం అయితే జరిగింది. సో నేనైతే ప్రజెంట్ స్వర్ణగిరి అయితే చేరుకున్నాను. ముందుగా ఇక్కడ మెయిన్ రోడ్లో ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్ని అయితే దర్శించుకున్నాను. ఇక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అని అయితే చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ మొత్తంలో భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తారు. నేను మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాము వీకెండ్లో అయితే. అండ్ వీకెండ్లో ఇక్కడైతే ఫుల్గా రష్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ 3 months కానీ 6 months ఒకసారి ఇక్కడైతే జాతర అయితే జరుగుతూ ఉంటుంది. స్వర్ణగిరి టెంపుల్ని వెళ్ళే ముందైతే ఇక్కడ ఉన్న రేణుక అమ్మవారిని అయితే దర్శించుకోమని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. అలాగే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ ఈ యొక్క వీడియోకి అయితే ఒక లైక్ వేసి మీకు ఈ యొక్క వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. దయచేసి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడము. సో ఇలా అమ్మవారిని దర్శించుకొని యూటర్న్ తీసుకొని స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళుతున్నాను. వెళ్ళగానే ముందుగా ఉన్న ఎంట్రన్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. అలా బైక్ పార్క్ చేసి నేను ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళాక ఎంట్రన్స్ దగ్గర మెట్లు అయితే ఉన్నాయి. మెట్లకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే మహావిష్ణు అవతారాలు అయిన దశావతారాల విగ్రహాలు అయితే చాలా అందంగా అయితే చెక్కడం అయితే జరిగింది. అక్కడ వామన అవతారము, శ్రీకృష్ణుడి అవతారము, శ్రీరాముడి అవతారము వాటితో పాటు బలరాముడు లాంటి కొన్ని ముఖ్యమైన విగ్రహాలు అయితే ఇక్కడైతే చెక్కడం అయితే జరిగింది. అలా ముందుకు వెళ్తే చాలా అందంగా మరియు సుందరంగా స్వర్ణగిరి గోపురం అయితే కనిపిస్తుంది. ముందుగా నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాను. నిజం చెప్పాలంటే నేను స్పెషల్గా ఈ యొక్క కోనేరు చూడడానికి అయితే నేనైతే ఇక్కడికైతే వచ్చాను. ఈ కోనేరు మాత్రం చాలా అంటే చాలా అందంగా నీట్గా అయితే ఉంది. ఈ కోనేరు మధ్యలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై అయితే నిద్రిస్తున్న విగ్రహం అయితే ఉంది. దేవాలయం చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం భక్తులకు ఎంతగానో మానసిక ప్రశాంతత అయితే అందిస్తుంది. సో ప్రజెంట్ అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాను. మొబైల్ ఫోన్లో అయితే లోపలికైతే అలో లేదు. సో ఇక్కడతోనైతే మన వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. దయచేసి మన యొక్క వీడియోకి అయితే లైక్ వేసి మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.